కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కేటీఆర్ అరెస్ట్ కోసం, కేటీఆర్‌ని జైల్లో పెట్టడం కోసం. ఇదంతా ఒక చూస్తా ఉన్నారు. మనం వారం 10 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో గానీ, మీడియాలో డిబేట్‌లలో మాట్లాడే విధానం గానీ ఇవన్నీ చూస్తా ఉన్నాం. అయితే వాళ్ళు ఎదురు చూస్తుండడం ఓకే. కానీ కొంత అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే కేటీఆర్ అరెస్ట్ అయితేనే మాకు కొంత స్కోప్ దొరుకుతుందని చెప్పేసి మిగతా నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎదురు చూస్తున్నారు అనేటువంటి చర్చ కూడా బాగుంది. ఇలాంటి ఆలోచన వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో దేశమంతా ఊరేగుతాడు, రాజ్యాంగం పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షిస్తా, మొత్తం బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసింది అని చెప్పేసి ఆయన ఊరేగుతాడు. వీళ్ళ నాయకులు ఇక్కడ వీళ్ళ ముఖ్యమంత్రి, వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఏమో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏం లేకపోయినా మేమైతే అరెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, జైలు పంపుతాం వీళ్ళు మాట్లాడతారు. అసలు పొంతనున్నదా? ఇది నేషనల్ పార్టీనా? ఇదేమన్నా ఇది మీది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏమైనా సపరేట్గా ఉన్నదా? ఇది చెప్పాలా? ఇది కాదు కదా కాంగ్రెస్ పార్టీ. ఇస్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ, 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ. మీ పార్టీ కేవలం ఒక పార్టీ మీద కక్ష తెచ్చుకోవడానికైనా పనిచేసేది? నాకు అర్థం కాదు. అంటే ప్రజలకు మేలు చేసేటువంటిది ఏమి ఉండదా? ఒక విజన్ ఉండదా? ఒక ఆబ్జెక్టివ్ ఉండదా మీకు? సో ఇవన్నీ చర్చకు వస్తాయి. ఏమి ఇలా మనం చూసాం కదా ఇప్పుడు. అంటే తెలంగాణలో చాలా ఒక పరిణతితో కూడుకున్నటువంటి రాజకీయాలు ఉండేటివి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం కలుషితం చేసేసారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు అనేక పార్టీల నుంచి పరిపాలన చేశారు, కానీ ఎప్పుడు కూడా ఇట్లా ఈ రకంగా కక్షపూరితంగా చేయలే. కానీ ఇప్పుడు ఇది ఎట్లయిపోయిందంటే ఆంధ్ర పాలిటిక్స్ లాగా, తమిళనాడు పాలిటిక్స్ లాగా తెలంగాణ పాలిటిక్స్ కూడా తీసుకుపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఇప్పుడు మనకు రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఎట్లున్నా కూడా మానవ సంబంధాల విషయంలో మన తెలంగాణ రాజకీయ నాయకుల్లో అసలు కుదవలేరు. అద్భుతమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తారు. ఏ పార్టీ వాళ్ళైనా కూడా మిగతా వాళ్ళు ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఆపద ఉన్నప్పుడు కానీ, ఏ విషయంలో అయినా కూడా పలకరించుకునేటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆయన రివెంజ్ రెడ్డిగా మారిపోయిన తర్వాత ఈరోజు పరిస్థితి మొత్తం కలుషితం అయిపోయిందండి. కక్షపూరితమైనటువంటి రాజకీయాల వైపు తీసుకెళ్తా ఉన్నాడు. మేము చూసాం తమిళనాడులో జయలలిత గారు అధికారం ఉన్నాడు, కరుణానిధిని గొరగొర గుంజుకొచ్చి జీవులు ఎక్కించుడు. కరుణానిధి అధికారం ఉన్నప్పుడు జయలలిత చీర కొంగు గుంజుడు. ఇది ప్రజలు అసహించుకున్నారు. తెలంగాణ అంటే చాలా పరిణతితోనే కూడుకున్నటువంటి సమాజము, చైతన్యవంతమైనటువంటి సమాజం అని ఈరోజు దేశంలో ఒక పేరుంది. కానీ దాన్ని నాశనం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీగా దీన్ని తప్పకుండా వాళ్ళు రివ్యూ చేసుకుంటే బాగుంటుంది. ఇది జస్ట్ ఒక సలహా మాత్రమే. రైట్. సో ఫైనల్గా అయితే మీరు ముగించే ముందు ఏం చెప్పబోతా ఉన్నారు అంటే, ఇప్పుడు ఈ విచారణ ఇదంతా వ్యవహారం బాగా నడుస్తూ ఉన్నది, బయట చర్చ నడుస్తూ ఉన్నది, ఇవాళ సాయంత్రం అరెస్ట్ అయిపోతారు, లేట్ నైట్ దాకా విచారణ పేరుతో నుంచి కొంత ఎట్లా, ఎందుకంటే ఈ డే టైంలో చేస్తే కొంత కార్యకర్తలు అక్కడిక్కడ ఆవేశానికి లోన్ అవుతూ ఉంటారు, రోడ్ల మీదకి వస్తూ ఉంటారు. కొంత లేట్ నైట్ దాకా విచారణ పేరుతో నుంచి రాత్రి లిఫ్ట్ చేసేటువంటి అవకాశం కనపడతా ఉందని చెప్పి చర్చ నడుస్తూ ఉంది. నిజంగా అవకాశాలు కనపడతా ఉన్నాయి మరి? ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ వాళ్ళు ఇలానే శునకానందం పొందారు. వైసీపీ నాయకుడు జగన్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ పచ్చ నాయకులందరూ కూడా ఇలాంటి సాడిస్టిక్ ప్రెజర్ని అనుభవించారు. కానీ వారు వీరిని జైల్లో పెట్టినప్పుడు వీరు ముఖ్యమంత్రి అయినారు, వీరు వారిని జైల్లో పెట్టినప్పుడు వారు ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు మీ కేటీఆర్ గారు కూడా నెక్స్ట్ అవ్వచ్చు. అంటే కేటీఆర్ అంటే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారులు రావచ్చు. వై నాట్? అంతే కదా. ప్రజలు ఎప్పుడు కూడా చూస్తారండి, ఎప్పుడు కూడా చూడండి. మనం ఎవరైనా బాగా ఇబ్బంది పడితే అయ్యో పాపం అట్లా పెడతారా అనే సమాజం మన తెలంగాణ సమాజం. కాబట్టి ఆ సింపతి కూడా